శ్రీశ్రవణి ఛానల్‌కి చిన్నోళ్ళందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు కూడా మనం దేవి యొక్క పాదపద్మాల గురించి చెప్పుకుంటున్నాం. ముందుగా మనం సంస్కృత శ్లోకాన్ని విందాం. ఆ తర్వాత ప్రతిపదార్థ తాత్పర్యాలు విన్న తర్వాత తెలుగులో పద్యాన్ని విని ఆ తర్వాత మనం విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ముందుగా సంస్కృత శ్లోకం. దదానే దీనేభ్యః శ్రియమని సమాసానుసదృశీమమందం సౌందర్య ప్రకరమకరందం వికిరతి తవాస్మిన్ మందారస్తబక సుభగే యాతు చరణే నిమజ్జన్మ జీవః కరణచరణః షట్చరణతా శృతి ఎంతో శ్రావ్యంగా పాడి మనకి ఈ సంస్కృత శ్లోకాన్ని వినిపించారు. అమ్మాయికి అభినందనలు తెలుపుతూ మనం దీని ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాము. ఏ జగజ్జనని దేవి పూజ్యురాల, దీనేభ్య దీనుల కొరకు, శ్రియం సంపదను, ఆశ వారి కోరికలకు, అనుసదృశీం అనుగుణంగా, అనిశం నిరంతరము, దదానే అనుగ్రహించుచుంటివి, అమందం అధికముగా, సౌందర్య ప్రకర సౌందర్య సమూహమును, మకరందం పుష్పములందలి తేనెను, వికరతి వెదజల్లుతున్న, మందార కల్పవృక్షముల స్తబక పూగుత్తి యొక్క, శుభగే సౌభాగ్యము కలిగిన, తవ నీ యొక్క, అస్మిన్ ఈ, చరణే పాదమందు, నిమజ్జన మునిగిన, మత్ నా యొక్క, జీవ జీవుడు, కరణచరణై అంతఃకరణాలతో కూడిన 5 ఇంద్రియాలతోటి, షట్చరణతాం 6 కాళ్ళ గల తుమ్మెద స్థితిని యాతి పొందుగాక అంటున్నారు. తాత్పర్యానికి కనుక వస్తే మనకి దీనజనులకు ఎప్పుడూ వారు కోరిన విధంగా సిరి సంపదలను గ్రహించి ఇస్తున్నాం. అధికమైన లావణ్యము, సౌభాగ్యము అని పూదేనియను చల్లేది, కల్పవృక్షపు పూలగుత్తిలాగా అందమైనది అయిన నీ పాదపద్మమునందు జ్ఞానేంద్రియాలు, మనస్సు వెరసి 6 పాదాలుగా గల తుమ్మెదనై నేను నివసిస్తాను అంటూ భగవత్పాదులు వారు తన జ్ఞానేంద్రియాలు, మనస్సు అనే వీటన్నిటిని కూడాను ఆవిడ పాదాల ముందు ఉంచేశారనమాట. అద్భుతమైన శ్లోకం. దీని వివరణలోకి వెళ్లే ముందు మనం తెలుగులో పద్యాన్ని విని ఆ తర్వాత వివరణలోకి వెళ్ళిపోదాం. దీనుల కోర్కెకున్ తగిన తీరున నిత్యము సంపదిచ్చుచున్ సోనలు బిందునందమగు సూనమరందము చిందుచుండి సంతానపు పుష్పగుచ్ఛముకు తాదృశమౌ భవదీయ పాదమందేను షడింద్రియముల వసింతును షట్పదమౌ సుబార్వతి. దేవరకొండ శ్రీనివాస శర్మ గారు ఎంతో చక్కగా మనకి ఈ పద్యాన్ని పాడి వినిపించారు. ఆయనకి మరొకసారి కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుకుంటూ మనం దీని వివరణలోకి వెళ్ళిపోదాం. మనకి ఈ వివరణలో మనస్సు, పంచేంద్రియాలు ఈ 6టిని కలిపి మనం షట్పదం అని ఇదివరకు కూడా చెప్పుకున్నాం. ఇది భ్రమరాన్ని సూచిస్తోంది. భ్రమరం అంటేనే ఎక్కువ తిరిగేది అని. మనస్సు పంచేంద్రియాలతో కలిస్తే అది మన మాట వినడం అనేది జరగదు. అలాంటి వాటిని కట్టి నీ కాళ్ళ ముందు పడేస్తాను తల్లి, నాకు మోక్షాన్ని ప్రసాదించు అంటున్నారు శంకర భగవత్పాదులు వారు.
ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు తమని తాము భ్రమరంగా చేసుకుని అమ్మవారి చరణ కమనాల యందలి మకరందాన్ని తాగుతూ అక్కడే ఉండిపోవాలని ఆకాంక్షించారు. బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఈ 3 గ్రంథాలని రాసిన ఆ మహానుభావుడు భ్రమరంగా మారి పాదపద్మ మకరందం అనే జ్ఞానసారాన్ని కోరుకుంటున్నారు. ఇక మనం ఎంత వారం చెప్పండి అంటున్నారు రచయిత పావని గారు. కీటకం చుట్టూరా ఝుంకారనాదం చేస్తూ ప్రదక్షిణం చేసి చేసి ఆ కీటకానికి భ్రమర లక్షణాలు ఆకారం తీసుకొస్తుంది భ్రమరం. దీన్నే భ్రమర కీటక న్యాయం అంటూ ఉంటారనమాట. ప్రతి మనిషికి 6 పాదాలు ఉంటాయి కదా. ఏవి? జ్ఞానేంద్రియాలు, ఒక మనస్సు, ఇవన్నీ కలిపితే 6. ఈ 6 పాదాల ఆధారంగానే మనిషి జీవితం మంచి వైపుకో చెడు వైపుకో ఆకర్షించబడుతుంది. ఇక ప్రపంచంలో మనకు కనబడిన వాటన్నిటి కోసం వెంపర్లాడుతూ ఉంటాం, పరిగెడుతూ ఉంటాం. తమ మాటలతో, చేతలతో నిరంతరం రకరకాల పనులని చేస్తూ ఉంటాం మన అందరం కూడాను. ఇక ఇలా భ్రమర కీటక న్యాయం ప్రకారం పక్కవారిని ప్రభావితం చేయగలిగే సామర్థ్యం, మాటల గారిడి, వాక్చాతుర్యము, సద్వాక్కు, క్రియారూపశక్తి ఇవన్నీ మానవులకే సాధ్యమవుతాయి. మంచి వైపు మరలినా చెడువైపు తిరిగినా ఆ 6 పాదాలే. కాబట్టి ఆ 6 పాదాలతోటి అమ్మవారి చరణాలు అనే కమలాన్ని శరణు పొందాడు. జ్ఞాన మకరందాన్ని గనక తీసుకోవడానికి ఆయన తన జన్మని కీటక జన్మ చేయడానికి వెనకాడలేదనమాట. అంటే ఆ జ్ఞాన బీజాలు మనందరిలో నాటాలని తహతహలాడుతూ అందుకు గాను కోరుకున్న మహనీయుడు ఆయన. ఈ రకంగా మనం దీన్ని విశ్లేషణ చెప్పుకోవచ్చు. ఇకపోతే దీనికి సంబంధించిన యంత్రాన్ని గనక మనం చెప్పుకుంటే అది దీర్ఘచతురస్రము, క్షాం బీజద్వయయుక్తము, క్షీయ పద ద్వితయ సహితము, హ్రీం బీజయుక్తమైనటువంటిది. ఇప్పుడు చెప్పినట్టుగానే ఈ యంత్రాన్ని కానీ ఈ బీజాక్షరాలను కానీ మనంతట మనం సాధన చేయకూడదు. ఇకపోతే ఈ శ్లోకాన్ని గనక మనం చదువుకుంటే క్షుద్ర ప్రయోగాలు అన్నవి మనం వింటూ ఉంటాం కదా, అలాంటి వాటి నుంచి బాధ నివృత్తి కలుగుతుంది మనకి అంటూ చెప్తుంటారు పెద్దలు. ఈ జీవుల్లో ఉన్న ఈ షట్పదాలను అమ్మవారి పాదాలకి అంకితం చేస్తూ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.